అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి ఎగ్ రెసిపీ అయితే చూపిస్తానండి. ఏంటక్క ఎగ్ రెసిపీసా అంటున్నారా? కాదండి, ఈ రెసిపీని అయితే మీరు సేవ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉండిద్ది. నేను చెప్పక్కర్లేదు, ఇది యూట్యూబ్లో ఎక్కడ లేనిది. చూడండి, ఒకసారి ఈ రెసిపీని సెర్చ్ చేయండి, అసలు ఎక్కడా లేదు. ఎగ్స్ ఉండాలి కానీ ఎన్ని డిఫరెంట్ కుకింగ్స్ అయినా మనం చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఒక్కసారి ఇలా చేసి ఇచ్చారంటే మీ ఇంట్లో అసలుకి మిమ్మల్ని పదే పదే ఈ ఎగ్ రెసిపీని అడుగుతూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి, మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వారానికి 3-4 డేస్ ఈ రెసిపీనే అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, ప్రామిస్గా చెప్తున్నానండి. నిజంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మీరే చెప్తారు. అక్క సూపర్ రెసిపీ అక్క అని అయితే మీరే చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాము ఎన్ని కామెంట్స్ వస్తాయో దీనికి. ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన ఒక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిన దీంట్లో చిన్న ట్రిప్ ఏంటంటే, మనకి ఉల్లిపాయలు త్వరగా సాఫ్ట్గా అవ్వాలి అంటే కొంచెం పసుపు, కారం, సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మనకి ఆనియన్స్ కుక్ అయిపోతాయి. నేను కొంచెం తగినంత ఉప్పు అయితే తీసుకున్నాను, కొంచెం పసుపు అయితే తీసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నానండి వీటిని. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఏంటక్క ఈ రెసిపీ పేరేంటిదని మీరే కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఏమంటారో వీడియో ఎండ్ వరకు చూసి ఇది ఏ రెసిపీ అనేది మీరే కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదైతే ఎక్కడ స్కిప్ చేయకండి, మిరియాల పొడి అండి. ఇది స్కిప్ చేయడానికైతే అస్సలు లేదు, ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుండిద్ది, నోటికి కూడా కమ్మగా రుచిగా అనిపించిద్ది. అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడైతే మీకు రోలు ఉంటే ఇట్లా రోల్లో దంచుకోండి, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇది వెల్లిపాయ కారానికండి. కొంచెం ధనియాలు ఉంటాయి కదా, జీలకర్ర లేదా ధనియాలు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఆప్షనల్. నేనైతే జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర, కొంచెం సాల్ట్, ఎండు కారం అంటారు కదా ఇంట్లో, ఎండు కారం ఉండేది కదా, అది తీసుకొని కొంచెం పచ్చగా అలా దంచుకోండి. ఒక చిన్న ఉల్లిపాయలు అంట కదా, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అని అంటారు మీ సైడు, మా సైడ్ అయితే చిన్న ఉల్లిపాయలు అని అంటాము. అవి ఒక 10 నుంచి 15 వరకు అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా నూరు పెట్టుకొని పక్కన పెట్టుకొని, బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు అయితే పెట్టుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు చూడండి మంచిగా కుక్ అయినాయి కదా, ఇప్పుడు వీటిలో కొంచెం మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మంచిగా ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనం వేసిన మసాలాలంతా ఎక్కువ పట్టి బాగుండిద్ది. ఆ తర్వాత మనం ముందుగానే నూరి పెట్టుకున్న ఈ వెల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా 2 వైపులా కలిసే విధంగా ఎగ్స్కి కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీరు ప్రాసెస్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇదైతే పక్కా అయితే చెప్పగలుగుతానండి. ఒక్కసారి మీరు చేసుకొని అయితే నాకు కామెంట్ బాక్స్లో మీరే కామెంట్ చేస్తారు, ఇంకా నేను పదే చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు అట్లా మూత పెట్టుకొని మగ్గించుకోండి. చాలా టేస్ట్, స్మెల్ అయితే అసలు గుమ్మగుమ్మలాడిపోతుందండి. నాకు ఇప్పుడు చూస్తేనే నోరూరిపోతుంది. ఇంకా మీకు ఎలా ఉందో ఏమో అయితే నేను చెప్పలేను, నోట్లో నుంచి నీళ్ళు అయితే కారిపోతున్నాయి, అంత విధంగా చాలా టేస్టీగా ఉంది. దీన్ని వేడి వేడి అన్నంలో తీసుకొని అబ్బా
తింటుంటే ఎంత అన్నం తింటున్నామో కూడా మనకి అర్థం కాదండి. నిజంగా అండి, ప్రామిస్గా చెప్తున్నాను, అంత టేస్ట్గా ఉంది. మీరు చేసే ఎగ్ రెసిపీలలో ఇదొక మంచి రెసిపీ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంక ఆగలేక వేడి వేడి అన్నం అయితే నాకు రెడీ అయింది. ఇంకా అన్నంలో కొంచెం ఇదిగో చూడండి వేసుకొని తింటుంటే అసలుకి ఏ అసలు గిన్నెంతా ఖాళీ అయిపోయేటట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకి కూడా ఇలా చేస్తే ఎగ్ రెసిపీ చాలా ఇష్టము. పులుసు కంటే అంటే కర్రీస్ కానీ ఫ్రైడ్ కానీ కంటే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఎలా తింటారో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఇలా కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మధ్య మధ్యలో ఈ ఎగ్ నంచుకుంటూ, ఈ ఎగ్గు కూడా మంచి ఫ్లేవర్స్ అన్నీ పడుతూ తగులుతూ ఉంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. అసలుకి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏ రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.